ముందుగా మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను 500 గ్రాములు తీసుకున్నాను మష్రూమ్స్. ముందుగా అట్లా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్ని కడిగేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పై పొట్టంతా క్లీన్ చేసేసుకోవాలి. పై పొట్టంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. మన ఇష్టం సైజుని బట్టి ఎలా కావాలితే అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇవన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుని 2 స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. కూరలకు మసాలా అన్నమాట. స్టవ్ మీద బాగా పెట్టుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకుని దీంట్లో 4 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల కింద కోసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని అవి కూడా మగ్గబెట్టి చల్లారబెట్టి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుని ఒకసారి మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని అన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. కడిగేసుకుని నీళ్ళన్నీ వాడిపోయేలా పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టి వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కోసుకుని ఇవి వేయించుకొని తీసుకున్న తర్వాత మసాలాకి విడిగా వేయనందుకు కూడా వేసుకోవాలి. మసాలాకి ఏమో 4 టమాటాలు, 2 ముక్కలు, 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కోసుకుని ఇవి వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే బాణీలో వేసుకుని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గనిచ్చి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మగ్గిన తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కోసుకుని 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కోసుకుని 2 క్యాప్సికమ్లు పెద్ద ముక్కల కింద, 1 ఉల్లిపాయ పెద్ద ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కూర తాలింపు పెట్టుకోని అందుకే టమాటాలు మగ్గిపోయి చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ మనమే అదే బాణీ పెట్టుకుని మసాలా పొడి, అదేమో టమాటా ప్యూరిటీ, జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఈ మసాలా పొడి మళ్ళీ ఆయిల్ పెట్టుకుని బాణీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పెద్ద ముక్కల కింద తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మసాలా పొడి, టమాటాను, ఉల్లిపాయ మిక్సీ పట్టు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని వేయించుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకుని అప్పుడు ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా వేయించుకుని ఒక 2 సార్లు అటు ఇటు వేయించిన తర్వాత పెద్ద ముక్కల కింద కోసుకున్నాం కదా, ఇలాంటి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. వేయించుకుని కారం 2 స్పూన్లు కారం తగినంత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న మసాలాని
దీంట్లో వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని ఆ కప్తో ఒక కప్పున్నర వాటర్ పోసుకుని దాంట్లో బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని ఉడికిన తర్వాత ఉడికేటప్పుడు అవి వేసేసుకోవాలి. వేసేసుకుని మసాలా పొడిని చేసి పెట్టుకున్నది కూడా ఒకసారి కలుపుకుని మసాలా పొడిని కూడా వేసేసుకుని సాల్ట్ కారం అన్నీ సరిపోయేలాగా చూసుకుని ఒకసారి దగ్గరికి అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసుకుని సరిపోకపోతే ఒకసారి చూసుకుని అన్నీ ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది అయిపోయింది కనుక కర్రీ ఇంకా దగ్గరికి అయిపోయింది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి దించేసుకునే ముందు. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.